నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పొదుపు చర్యలు ప్రకటించింది. నిన్న కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా 48 గంటల్లో విధి విధానాలు రూపొందించాలని అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రభుత్వ రంగంలో తీసుకోవాల్సినటువంటి చర్యలేవి, ముందుగా ప్రభుత్వ రంగంలో పొదుపు చర్యలు ఏ విధంగా ప్రారంభించాలి అనే దాని మీద నిన్న చంద్రబాబు గారు కేబినెట్లో అయితే సుదీర్ఘంగా చర్చించారు. దీనికి సంబంధించి సంబంధిత అధికారుల నుంచి కొన్ని వివరణలు కూడా తీసుకున్నారు. అయితే 48 గంటల్లో పేపర్ మీద పెట్టి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫార్మాతో రావాలి, విధి విధానాలు పూర్తిగా ఖరారు చేసి తీసుకురావాలని చెప్పారు. అయితే చంద్రబాబు గారి ఆలోచన మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పడం జరిగింది. అలాగని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కంటిన్యూగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. సో వారానికి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, అంటే ఎన్ని రోజులు పాసిబుల్ అవుద్ది, అలాగే ఏ శాఖల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చు, అంటే ఆన్లైన్ ద్వారా ఉద్యోగులు పనిచేసే అవకాశం. ముఖ్యంగా కొన్ని శాఖల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సాధ్యపడదు. పోలీస్ శాఖ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇలాంటి శాఖల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సాధ్యపడదు. కానీ మిగిలిన శాఖల్లో కొంత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వారానికి 1 రోజు, 2 రోజులు ఆన్లైన్ ద్వారా పనులు చేయించే అంశాన్ని కొంత పరిశీలించవచ్చు. లేదా కీలకమైన ఉద్యోగులు మాత్రమే ఆఫీస్కి వస్తే మిగిలిన ఉద్యోగులు ఆన్లైన్ నుంచి పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలించాలని చెప్పారు. లైక్ కరోనా సమయంలో ఆల్మోస్ట్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేసిన వాళ్ళే ప్రధానంగా. సో అప్పుడు ఇక ప్రభుత్వం అని లేదు, ప్రైవేట్ అని లేదు, ఇక అందరూ కూడా ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళే. సో అలాగే ఇప్పుడు కూడా కొంత, ఇప్పుడు అనేది కరోనా గురించి కాదు, ఇంధన ఖర్చును పొదుపు చేయటం కోసం. సో అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడకాన్ని పెంచి వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించాలి అనేది చంద్రబాబు గారి ఆలోచన. అలాగే ప్రైవేట్ కంపెనీలకు కూడా కొన్ని సూచనలు, సలహాలు కూడా చేశారు. అవకాశం ఉన్న కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఇవ్వాలని చెప్పారు. దీన్ని ఆల్రెడీ నరేంద్ర మోదీ గారి పిలుపుతోనే చాలా ప్రైవేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఆల్రెడీ అమలు చేయడానికి సిద్ధపడ్డాయి. వాస్తవానికి కరోనా తర్వాత చాలా ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికీ కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి వారానికి 5 రోజులు, 10 రోజులు ఆఫీస్కి వెళ్ళాలి, మిగతా 10-15 రోజులు ఇంటికాడ ఉండి వర్క్ చేయొచ్చు. చాలా కంపెనీలు ఇంకా అదే విధానం కొనసాగుతుంది. కొన్ని కంపెనీలు అయితే పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్కే ఇచ్చేసి అక్కడి నుంచే వర్క్ను కూడా నడుపుతున్నాయి. ఎందుకంటే ఆఫీసుల మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుద్ది వాళ్ళకి. అయితే ఇప్పుడు కొన్ని కంపెనీలు రెగ్యులర్గా ఈ కరోనా తర్వాత కొంతకాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆఫీసులకు రెగ్యులర్గా రావాలని చెప్పి ఉద్యోగులకు మెయిల్స్ పంపడంతో కంటిన్యూగా వారం రోజుల పాటు కూడా 5 రోజులు ఆఫీసులకు వెళ్తున్నారు. వాళ్లకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారు కూడా ఒక పిలుపునిచ్చారు. సో అవకాశం ఉన్న కాడికి అందరూ దాన్ని పరిశీలించాలని చెప్పి, అంటే ఇదేమి ఆదేశం కాదు, సో బాధ్యత, ఒక వ్యక్తిగత బాధ్యతగా, మీ బాధ్యతగా దాన్ని తీసుకుని ఆ అవకాశాన్ని పరిశీలించాలని చెప్తే చాలా కంపెనీలు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి మళ్ళీ కొంచెంగా మారుతున్నాయి. ఆల్రెడీ కొన్ని ఈ నెల 15 నుంచి, కొన్ని ఈ నెల ఆఖరి నుంచి ఇలాగా వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే అలవాటు చేసే విధానానికి సంబంధించి ఆల్రెడీ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు కూడా కాన్వాయ్ల సంఖ్య తగ్గించడంతో పాటు అన్ని శాఖల్లో కూడా ఇంధన పొదుపుకు సంబంధించిన ఒక పూర్తి డేటాను తీసుకురావాలి, పూర్తి కార్యాచరణను 48 గంటల్లో సిద్ధం చేయాలని చెప్పి నిన్న కేబినెట్ భేటీలో అధికారులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి శాఖలో ఏ శాఖలో ఏ అవకాశం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీలో ఉందనుకోండి, ఆర్టీసీలో ఏ విధంగా ఇంధనాన్ని పొదుపు చేయొచ్చు, అంటే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచవచ్చు, మిగతా వాహనాలు తగ్గించవచ్చు, లేదా ఎక్కువ డీజిల్ ఖర్చు, లేదా ప్రజలు తక్కువగా తిరిగే ప్రాంతాల్లో వాహనాలను బస్సుల సంఖ్యను తగ్గించడం, ఇలాంటి కొన్ని పొదుపు చర్యలు పాటించే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర శాఖల్లో కూడా, అన్ని శాఖల్లో కూడా ప్రతి శాఖలోనూ ఎంత వాహనాల సంఖ్యను తగ్గించవచ్చు, ఎంత పొదుపు చేయవచ్చు అనే దాని మీద జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజుల వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పైన కూడా అధ్యయనం చేయాలని చెప్పి నిన్న ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కూడా వారానికి 2 రోజులు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంటి వద్ద నుంచే పని చేయిస్తే, దాదాపుగా ఒక 2-3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర వ్యాప్తంగా, అందులో మెజారిటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాలు వేసుకొచ్చే వాళ్ళే ఉంటారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 5-10% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేవాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, వ్యక్తిగత వాహనాలతోనే వస్తారు. సో ఈ 2-3 లక్షల మంది ఉద్యోగులు కూడా వారానికి ఒక 2 రోజుల పాటు వాహనాలు బయటకు తీయకపోతే అది కొంత ఇంధనాన్ని సేవ్ చేసినట్టుగానే అవుతుంది కదా. సో అది ప్రజలకు కూడా స్ఫూర్తిగా మారుతుంది కదా. సో ఈ ఉద్దేశంతో చంద్రబాబు గారు అయితే ఈ అంశాన్ని పరిశీలించాలని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ప్రభుత్వ రంగంలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్, సెక్యూరిటీ
అనేది ఫ్యాషన్ కాదు, కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించాలి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చంద్రబాబు గారి సూచన. అమెరికాలో కంటే రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలే చాలా బాగుంటాయని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 8 అంశాలని ప్రతి పౌరుడు తప్పక పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం పరంగా, అంటే వాస్తవానికి నిన్న ఆల్రెడీ క్యాబినెట్ కూడా సమావేశం అయిపోయింది. సో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రభుత్వ రంగంలోనూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం కూడా ఇంట్లో కూర్చుని పనిచేసే పరిస్థితి త్వరలోనే రాబోతుందని, ప్రతి ఒక్కరూ దూబరా ఖర్చులు తగ్గించుకోవాలని, నా దేశం నా బాధ్యత అనే విధానంతో పనిచేయాలని కోరారు. సో ప్రజలు బాధ్యతతో ఆలోచిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పారు. ఇక ప్రభుత్వ రంగంలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, ఏదైతే కరోనా సమయంలో ప్రైవేటు రంగాలకు విస్తరించినటువంటి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందో, ఈ విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వ రంగంలో కూడా తీసుకురావాలి. దీనివల్ల అంటే మనం కేవలం ఇంధనం గురించి అనుకుంటున్నాం. ఒకవేళ నిజంగా ప్రభుత్వ రంగంలో 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలు వాడకం తగ్గుద్ది, ఫ్యాన్లు వాడకం తగ్గుద్ది, లైట్లు వాడకం తగ్గుద్ది, ఇంటర్నెట్ వాడకం తగ్గుద్ది. సో ఇలాగా అన్ని వాడకాలు కూడా అక్కడ తగ్గుతాయి. కేవలం ఇంధనం ఒకటే కాదు, మీకు కరోనా సమయంలో చూడండి మొత్తం పూర్తిగా ఆఫీసులకు అసలు ఎటువంటి ఖర్చులు లేనటువంటి పరిస్థితి. సరే రెంట్ అనేది తప్పేది కాదనుకోండి, ఇతర ఏ ఖర్చులు కూడా లేనటువంటి పరిస్థితి. సో ఒక ఆఫీస్ బాయ్ ఖర్చు ఉండదు, అలాగే కరెంటు బిల్లు ఖర్చు ఉండదు, అలాగే ఇంటర్నెట్ ఖర్చు ఉండదు, లేదా దాని మెయింటెనెన్స్ ఖర్చులు ఉండవు. సో ఇలాంటి ఖర్చులన్నీ కూడా కరోనా సమయంలో మిగిలినాయి. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పూర్తిగా శాశ్వతంగా చేయగలదామంటే కష్టతరమైంది అనుకోండి. బట్ ఈ విధానాన్ని తొలిసారిగా ప్రభుత్వ విధానం, నాకు తెలిసి బహుశా దేశంలో ఇప్పటివరకు ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అనేది ఇప్పుడైతే ఇవ్వలేదు. కరోనా సమయంలో కొంత ఇళ్ళకాడు ఉండి అందరూ పనిచేశారు, అది వేరే విషయం. ఇప్పుడైతే ఇవ్వలేదు. బట్ ఆ విధానాన్ని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని చెప్పి చంద్రబాబు గారు అయితే ఒక నిర్ణయానికి వచ్చారు. నిన్న జరిగినటువంటి ఈ క్యాబినెట్ భేటీలోనే ఈ విధానం పైన అధ్యయనం చేయాలని చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ అయితే ఆదేశాలు కూడా ఇచ్చారు. ఏ శాఖలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చు, ఎన్ని రోజులు ఇవ్వచ్చు, లేదా ఎంతమంది ఉద్యోగులకు ఇవ్వచ్చు. అలాగని చెప్పి నేను ఇందాకే చెప్పినట్టుగా ఒక ఆఫీసులో పనిచేసే మొత్తం 100% ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇబ్బందులు ఏర్పడవచ్చు. అందులో ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉన్నటువంటి ఉద్యోగులు వస్తారు, మిగిలిన ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేస్తారు. సో ఈ విధానాన్ని కూడా, అలాగే కొన్ని శాఖల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సాధ్యపడదు. నేను ఇందాకే చెప్పినట్టుగా పోలీస్ శాఖలో కావచ్చు, లేదా హెల్త్ శాఖలో కావచ్చు, మెజారిటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అక్కడి నుంచి సాధ్యపడదు. ఏ కాల్స్ లాంటివో లేదా డేటా ఆపరేటర్ లాంటిదో అయితే బహుశా ఇంటికాడ నుంచి చేయొచ్చేమో, కానీ మిగిలినవన్నీ కూడా అక్కడి నుంచి అయితే చేయడం కుదరదు. సో ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలించాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పారు. ఇంకా ఏం అనేది కూడా ఒకసారి చూద్దాం. కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలి, భద్రత అనేది అర్థవంతంగా ఉండాలని చెప్పారు. అన్నిటికీ విదేశాల మీద ఆధారపడకుండా మనం స్వయం సమృద్ధి సాధించాలి అన్నారు. ప్రతి ఇల్లు పొలంలో సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి. ఆ విద్యుత్తును మీ అవసరాలకు వినియోగించుకోగా మిగిలినది అమ్ముకుని ఆదాయం కూడా పొందవచ్చు. ప్రభుత్వ సౌర ఫలకాలు ఏర్పాటుకి ఇస్తున్న రాయితీలను కూడా వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే దేశీయంగా అద్భుత ప్రాంతాలు, మోదీ ప్రధాని చెప్పినట్టుగా వీలైనంత వరకు విదేశీ పర్యటన తగ్గించుకోవాలి. చాలామంది సెలవులకు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళుతున్నారు. అక్కడికంటే మంచి ప్రాంతాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. కాశ్మీర్ కంటే అందమైన ప్రదేశాలను అరకలోయలో చూడవచ్చు. గోదావరిలో పోలవరం నుంచి పాపికండ్ల వరకు వెళ్ళండి, అంతకు మించిన సుందర ప్రాంతాన్ని నేను ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదు. గ్రాండ్ కన్యాన్ కంటే కూడా గండికోట చాలా బాగుంటుంది. గోవాను మించిన పర్యాటకం మన సూర్యలంక బీచ్లో ఉంది అని చెప్పి చంద్రబాబు గారు అయితే కొన్ని సూచనలు చేశారు. అంటే సాధారణంగా ఏంటంటే ఈ వేసవిలో ప్రధానంగా వేసవి సెలవులు వస్తేనే ప్రధానంగా చాలామంది ఇతర దేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు టూర్స్ ప్లాన్ చేసుకుంటారు కుటుంబ సమేతంగా. సో ఇలాంటి టూర్స్కి మీరు వెళ్ళాలి అనుకుంటే మొదట మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కూడా లేనటువంటి అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే దేశీయంగా బంగారం ఉత్పత్తి కూడా పెరగాలని ఒక సూచన అయితే చేశారు. బంగారం కొనుగోలు తగ్గించాలన్న మోదీ సూచనపై ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలన్నారు. దేశీయంగా బంగారం ఉత్పత్తి పెంచడం మీద దృష్టి పెట్టాలి, అప్పుడే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి అయితే తగ్గుతుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఆదా చేయగలమని చెప్పడం జరిగింది. కర్నూలులో వచ్చే నెలలో బంగారం గనిని ప్రారంభించబోతున్నాం. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బంగారంలో 50 నుంచి 60% ఇక్కడి నుంచే రానుంది. సో భవిష్యత్తులో మనకి బంగారం సంబంధించి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం కొంత తగ్గొచ్చు. ఎందుకంటే ఈ కర్నూలులో వచ్చే నెలలో ఈ బంగారపు గని, ఏదైతే కర్నూలులో గోల్డ్ ఉందని చెప్పి తేలిందో, అక్కడ
పనులైతే వచ్చే నెల నుంచి ప్రారంభించబోతున్నారు. దేశీయంగా ఉత్పత్తి అయ్యే మొత్తం బంగారంలో దాదాపుగా 50% నుంచి 60% బంగారం అక్కడి నుంచే ఉత్పత్తి చేయబోతున్నారు. అంటే ఇప్పటికే ఉత్పత్తి అయ్యే బంగారానికి ఇది అదనంగా తోడవటంతో కొంత దిగుమతిని తగ్గించుకునే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఇక పెట్రోలు డీజిల్ వినియోగం కూడా తగ్గించాలని చెప్పి చంద్రబాబు గారు సూచించారు. సంక్షోభాల సమయంలో ప్రజలు కూడా సొంతగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి. దీనివల్ల విదేశీ మార్గద్రవ్యం ఆదా అవుతుంది. పెట్రోలు డీజిల్ సమస్యలను ప్రభుత్వం చూసుకుంటుందిలే, మాకు సంబంధం లేదన్నట్టుగా ప్రజలు వ్యవహరించకూడదు. మీరు కూడా ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం కాబట్టి ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తూ మీరు ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే పిలుపునిచ్చారు. ఇక ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి. స్థానికంగా ఉన్న ప్రతి అంశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. దగ్గర ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఈ సోలార్ వ్యవహారం కావచ్చు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కావచ్చు, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలను సందర్శించడం కావచ్చు. సో ఇలాంటి అంశాలను ప్రజలు అమలు చేయగలిగితే వీలైనంత వరకు పొదుపు చేయగలిగినట్లే. వీటన్నిటికీ మించి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయాలని ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏది ఏమైనా ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు నా దేశం నా బాధ్యత అనే అంశాన్ని ప్రజలందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకుని పాటించాలి. ప్రభుత్వ సూచనలు సలహాలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో భాగస్వామ్యమే. ఈ దేశానికి మనం ఎంతో కొంత చేయాలి అనే ఒక స్ఫూర్తితో ప్రజలు పనిచేయాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే పిలుపునివ్వడం జరిగింది.